ఒక ఆడపిల్ల అత్తారింటికి వెళ్ళేటప్పుడు తండ్రి నుదుటిపైన ముద్దు పెడతాడు, తల్లి బుగ్గపైన ముద్దు పెడుతుంది, భర్త పెదాలపైన ముద్దు పెడతాడు. మరి ఈ 3 ముద్దులకు పవిత్రమైన కారణం ఏంటో ఇప్పుడు చెప్తాను, వినండి. తండ్రి నుదుటిపైన ఎందుకు ముద్దు పెడతాడో తెలుసా? నేను అత్తారింటికి వచ్చినప్పుడు తల ఎత్తుకొని బ్రతకాలమ్మా, ఏం పెంచావయ్యా, ఏం పెంపకమయ్యా అనే విధంగా, అందరు గర్వపడే విధంగా తల ఎత్తుకొని బ్రతకాలమ్మా అని దీని అర్థం. అలాగే తల్లి బుగ్గపైన ఎందుకు ముద్దు పెడుతుందో తెలుసా? నేనెప్పుడైనా అత్తారింటికి వెళ్ళినప్పుడు నా కూతురు నా దగ్గరికి వచ్చి, నువ్వు నాన్నతో ఎంత సంతోషంగా ఉన్నావో నేను నా భర్తతో అంత సంతోషంగా ఉన్నానని చెప్పాలి. సంతోషంగా ఉండాలని తల్లి బుగ్గపైన ముద్దు పెడుతుంది. మరి భర్త పెదవులపై ఎందుకు ముద్దు పెడతాడో తెలుసా? దీని వెనుక మంచి ఉద్దేశం ఉందండి. మరి ఏమిటో తెలుసా? నా ఇంట్లో ఎన్నో లోటుపాట్లు ఉండొచ్చు, నా తల్లి నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా తండ్రి నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు, నా తోబుట్టులు కూడా నిన్ను అర్థం చేసుకోకపోవచ్చు. ఎన్ని గొడవలు జరిగినా, మన ఇంట్లో ఏది జరిగినా సరే, మన ఇంటి గుట్టు నీ పెదాలను దాటి బయటకు రానివ్వద్దు. గుట్టుగా బ్రతుకుదాం, సంసారానికి గుట్టు చాలా అవసరమని భర్త పెదవులపైన ముద్దు పెడతాడు. ఈ 3 ముద్దులకు గనుక ప్రతి ఒక్కరు కట్టుబడి ఉంటే ప్రతి ఇంట్లో ప్రతిరోజు పండగే కదా అండి. ఈ 3 ముద్దులకు నేను చెప్పిన కారణం కరెక్టేనా అండి?